సాధారణంగా కొంతమందికి సివిల్, రిజర్వ్ పోలీసులు అంటే తక్కువ స్థాయి అని ఒక ఫీలింగ్ కనిపిస్తుంటుంది. సివిల్ అనగానే వాళ్ళకు కొంచెం ఎక్కువ ఫీలింగ్ ఉంటుంది, ప్రజలతో నేరుగా సంబంధాలు ఉంటాయి. ఆ వ్యత్యాసం కానీ ఎప్పుడు కనిపించిందా? మీకు ఎవరు మీ క్లాస్మేట్స్ కానీ మీ బ్యాచ్మేట్స్ కానీ కించపడతారు? అటువంటి నేను మనసులోకి తీసుకోలేదు సార్. ఎందుకంటే వాళ్ళ జాబ్ వాళ్ళకి ఎక్కువైనప్పుడు ఏఆర్ కూడా అంత ధీమాగా చేయగలం సార్. ఎందుకంటే ఎస్పీ గారు ఎక్కువగా సివిల్ కంటే ఏఆర్ మీదనే ఆధారపడతారు. ఏఆర్లో కొంతమంది ఆఫీసర్లు సివిల్లో కన్వర్ట్ అవుతుంటారు. సివిల్లోకి రాగానే వీళ్ళకి ఏం తెలియదు, వీళ్ళు మా ట్రైనింగ్ వేరు మీ ట్రైనింగ్ వేరు అనేది ఒక భావం తీసుకొస్తుంటారు. వాస్తవం అంటారు? అది వాస్తవమే సార్. కొండలు ఎక్కడో నేర్పుతారా, లేదంటే ఫైరింగ్ నేర్పుతుంటారా, కూంబింగ్ ఎలా చేయడం నేర్పుతారా? డిఫరెంట్ మాడ్యూల్ కనిపిస్తుంటాయి కదా. మాడ్యూల్ని 3 రకాలుగా వాళ్ళు విధిస్తారు సార్. ఫస్ట్ బేసిక్గా మనకు సబ్జెక్ట్ని చెప్తారు, సబ్జెక్ట్ ఏ విధంగా ఉంటుంది. ఆ తర్వాత ప్రాక్టికల్, ఆ తర్వాత రియల్ ఫీల్డ్ ఎట్లా ఉంటుంది. ఈ 3 కూడా వాళ్ళు చూపించి మమ్మల్ని ప్రాక్టీస్ చేపిస్తారు సార్. సరే, మీరు వరంగల్లో మీరు చేస్తున్న కూంబింగ్లో ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లు ఎన్ని ఉంటాయి? ఇక్కడ మీకు బాగా గుర్తుండిపోయిన ఫస్ట్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ కొంచెం. ఫస్ట్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ అంటే సార్ మేము ఉట్నూరులో చేసాం, ఆదిలాబాద్ ఉట్నూరు ఏరియాలో చేశాం సార్. ఇక్కడ వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. ఈ వారం మన గెస్ట్ జె షమీర్ గారు, అడిషనల్ డీసీపీ రాచకొండ పోలీస్ కమిషనర్. షమీర్ గారు అడిషనల్ డీసీపీ కాకముందు గ్రేహౌండ్స్లో 13 సంవత్సరాలు ఏకదాటిగా పనిచేశారు. అసలు గ్రేహౌండ్స్ అంటే ఏంటి, గ్రేహౌండ్స్ ఏ విధంగా ట్రైనింగ్ ఇస్తారు, వాళ్ళ కూంబింగ్ ఏ స్థాయిలో ఉంటుంది, వాళ్ళకి రేషన్ ఏ విధంగా ఉంటుంది, వాళ్ళు ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ చేస్తున్నప్పుడు వాళ్ళు ఏ విధంగా ఉంటారు, కొన్ని నెలల పాటు అడవుల్లోకి కూంబింగ్ పేరు మీద వెళ్తున్న వాళ్ళ మనోధైర్యం దింపడానికి, వాళ్ళ కుటుంబాలు చూడడానికి గ్రేహౌండ్స్ అధికారులు ఏ విధంగా కష్టపడుతుంటారు, వాళ్ళకి మోరల్ సపోర్ట్ ఇవ్వడానికి గ్రేహౌండ్స్ టీం ఏ విధంగా కృషి చేస్తుంది అనే అంశాలని గ్రేహౌండ్స్లో 13 సంవత్సరాలు పనిచేసి వచ్చిన జె షమీర్ గారిని అని తెలుసుకుందాం. షమీర్ గారు నమస్తే అండి. నమస్కారం సార్. షమీర్ గారు, మీరు చాలామంది ఇంటర్వ్యూస్లో గ్రేహౌండ్స్లో పనిచేసాం అని ఒక సివిల్ ఆఫీసర్ చెప్తుంటారు, కూంబింగ్ వెళ్ళి అని చెప్తుంటారు. కానీ ఎక్స్క్లూజివ్గా గ్రేహౌండ్స్లో పనిచేసిన ఆఫీసర్ ఫస్ట్ మీరు మాకు ఎదురయ్యారు. ఓకే అంటే చాలామంది తెలియని విషయం ఏంటంటే అండి, గ్రేహౌండ్స్ అనగానే నక్సలైట్ల ఏరివేత అనే ఒకటి పదం తప్ప ఇంకా పూర్తిగా వాళ్ళు పడ్డ కష్టం అనేది ఎవరికి తెలియట్లేదు. యాక్చువల్గా మన భారతదేశంలోనే గ్రేహౌండ్స్ అనేది నెంబర్ 1. అది పెట్టిన వ్యాస్ గారు పుణ్యమా అని. అంతా ఒక టీం రావడం, అడవుల్లోకి వెళ్ళడం, అక్కడున్న వాతావరణ పరిస్థితులకి, అక్కడున్న కొండలకు ఎక్కడం, ఆ కొండలు కూడా ఒక్కొక్క టెరైన్ ఒక్కొక్క ఈ ప్రాంతంలో కూడా ఉంటుంది. ఇవన్నీ నేర్పి వాళ్ళతో పోటీగా గ్రేహౌండ్స్ తయారు చేసిన మహానుభావుడు వ్యాస్ గారు. అటువంటి గ్రేహౌండ్స్లో ట్రైనింగ్ తీసుకున్న మీరు, గ్రేహౌండ్స్ ట్రైనింగ్ ఏ విధంగా ఏ దశలో ట్రైనింగ్ ఉంటుంది, కూంబింగ్ వెళ్తున్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటాం, వాటితో పాటు టెరైన్స్ అంటే కొండలు ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కలా కనిపిస్తుంటుంది. నల్లమల్ల ఒకలాగా ఉంటుంది, ఏఓబీలో ఒకలాగా ఉంటుంది, దండకార్యం ఒకలాగా ఉంటుంది, నార్త్ తెలంగాణ ఒకలాగా కనిపిస్తుంటుంది. ఈ కొండలు ఎక్కేటప్పుడు అన్ని రకాల ప్రాంతాలకు అనుగుణంగా ట్రైనింగ్ ఉంటుందా? తర్వాత కొన్ని నెలల పాటు కూంబింగ్ పేరు మీద కుటుంబాలు దూరంగా ఉంటారు. ఆ టైంలో కుటుంబాల గురించి ఎవరు ఎక్కువగా పట్టించుకుంటారు? అసలు గ్రేహౌండ్స్ ట్రైనింగ్ ఎంత కఠినంగా ఉంటుంది అన్న విషయాల్ని చెప్పే ముందు ఒకసారి షమీర్ గారు ఎందుకు పోలీస్ యూనిఫామ్ వేసుకున్నారు ఒకసారి చెప్పండి. షమీర్ గారి కుటుంబ నేపథ్యం కావాలి సార్. మాది చాలా పెద్ద కుటుంబం సార్. మేము మొత్తం 5 మంది అన్నదమ్ములము, 3 అక్క చెల్లెలు ఉన్నారు సార్. మా ఫాదర్ చిన్న వ్యవసాయదారుడు. అక్కడ నుంచి మేము మా ఊర్లో ఒకసారి. ఏ ఊరు అండి? మాది ఆళ్ళగడ్డ దగ్గర చాగలమరి సార్. కర్నూలు ఆళ్ళగడ్డ దగ్గర చాగలమరి. ఆ ఊళ్ళో ఉన్నప్పుడు ఒకసారి మా ఊర్లో కమ్యూనల్ అయింది. ఆ టైంలో పోలీసులు రావడం, అక్కడంతా వాళ్ళు చేసే డ్యూటీలు చేయడం, అది అప్పుడు దాకా ఉన్న ఊరు కొట్లాడుకుని ఎలా అయితే ఉందో వాళ్ళు రావడమే ఒకేసారి ప్రశాంతత ఏర్పడింది. అప్పుడు ఆళ్ళగడ్డ ఫ్యాక్షన్తో పాటు కమ్యూనల్ కూడా ఉందండి. చాగలమరిలో ఉంది సార్. ముస్లిమ్స్, హిందూస్ ఎక్కువ ఉంటారు. మేము చిన్నప్పుడు అది ఒక్కసారి జరిగింది అంతే. అక్కడ ఆ జరిగినప్పుడు వాళ్ళని చూసాం. చూసినప్పుడు ఈ ఏఆర్ ఫోర్స్ కానీ వీళ్ళంతా వచ్చేసి ఊర్లో కూమింగ్ ఫ్లాగ్ మార్చ్ చేయడం, ఫ్లాగ్ మార్చ్ చేసిన తర్వాత ఊర్లో ఒక ప్రశాంతత రావడం చూసిన తర్వాత నాకు ఇంట్రెస్ట్ ఏర్పడింది. అదే తర్వాత అక్కడ ఒక ఎస్ఐ ఉండేవాడు మా ఊర్లో, కాషయ్య అని. ఆయన బాగా బుల్లెట్లు వేసుకొని వస్తుంటే ఆ యొక్క యాంగ్జైటీ ఉండింది అప్పుడు. ఆ బుల్లెట్ వేసుకురావడం, ఆయన ఆ సౌండ్కే జనాలంతా పారిపోవడం, అరే ఇది బాగుంది, మనం కూడా దీనిలో చేయాలి. అప్పుడు నాకు మనసు పడింది. అప్పుడు నేను 10th క్లాస్ చదువుతున్నాను. ఆ టైంలో సరే ఇది మనం ఎంచుకుంటే బాగుంటుందన్న ఉద్దేశంతో నేను దీనికి ప్రయత్నం చేయడం జరిగింది సార్.
చేసిన తర్వాత వచ్చి పోలీస్లో డిపార్ట్మెంట్లో 1992 బ్యాచ్లో నేను జాయిన్ అయ్యాను సార్. అంటే సివిల్స్ రాలేదు మీకు? ఆర్ఐకి వచ్చాను సార్. రిజర్వ్లోకి వచ్చారు? రిజర్వ్లోకి వచ్చాను. ఓకే. అంటే సివిల్ ట్రై చేశాను, కాకపోతే అప్పుడు ఆ ఎగ్జామ్స్లో మనం పాస్ కాలేకపోయాము. ఓకే. నెక్స్ట్ సెకండ్ దాంట్లో మనకు ఇందో ఛాన్స్ వచ్చింది సార్. వచ్చిన తర్వాత దీన్ని నేను ఏదైనా ఒక పోలీస్ జాబ్, కుటుంబ నేపథ్యం చాలా ఇదిగా ఉంది, చెల్లెలకు ఇంట్లో పరిస్థితులు బాగాలేవు, ఆ టైంలో మేము చేయడం జరిగింది సార్. సార్ సాధారణంగా కొంతమందికి సివిల్, రిజర్వ్ పోలీసులు అంటే తక్కువ స్థాయి అని ఒక ఫీలింగ్ కనిపిస్తుంటుంది. సివిల్ అనగానే వాళ్ళకు కొంచెం ఎక్కువ ఫీలింగ్ ఉంటుంది, ప్రజలతో నేరుగా సంబంధాలు ఉంటాయి, లా అండ్ ఆర్డర్ మేమే కంట్రోల్ చేస్తాం. కానీ వాస్తవంగా కేసులు ఇన్వెస్టిగేషన్ వరకు సివిల్ అయితే, లా అండ్ ఆర్డర్ వచ్చేసరికి ఆర్ఐ రిజర్వ్ వాళ్ళదే ఎక్కువగా కనిపిస్తుంటారు ఫీల్డ్ వర్క్ అంటే. ఎస్ సార్. మీకు ఆ వ్యత్యాసం కానీ ఎప్పుడు కనిపించిందా? మీకు ఎవరు మీ క్లాస్మేట్స్ కానీ మీ బ్యాచ్మేట్స్ కానీ కించపరిచారు లేదు? అటువంటి నేను మనసులోకి తీసుకోలేదు సార్. ఎందుకంటే వాళ్ళ జాబ్ వాళ్ళకి ఎక్కువైనప్పుడు ఏఆర్ కూడా అంత ధీమాగా చేయగలం సార్. ఎందుకంటే ఎస్పీ గారు ఎక్కువగా సివిల్ కంటే ఏఆర్ మీదనే ఆధారపడతారు. అవును, జిల్లా పోలీస్. ఎందుకంటే సివిల్ కంటే కూడా, ఎందుకంటే సారు నమ్మకమైన ఫోర్స్ ఇది. వాళ్ళు ఏం చేసినా సరే వీళ్ళ మీద నమ్మకం పెట్టి వాళ్ళకి చేయని పనులు కూడా మాతో చేపిస్తారు. ఎందుకంటే సార్ కొన్ని వాళ్ళ లా ఆర్డర్లో స్కాటర్ అయిపోయి అందులో నిమగ్నమైపోయి కొన్ని డ్యూటీలు పట్టించుకోరు. అప్పుడు ప్రతి డ్యూటీలో కూడా బ్యాక్ బోన్ మేమే ఉంటాం. అసలు ఇప్పుడు కేసులు కన్విక్ట్ అవుతున్నాయి, అక్విట్ అవుతున్నాయి అంటే కూడా ప్రతి ప్రిజనర్ని కూడా తీసుకెళ్ళి ప్రొడ్యూస్ చేసి, ఎటువంటి ప్రిజన్ అయినా సరే కోర్టులో ప్రొడ్యూస్ చేసి మళ్ళీ తీసుకెళ్ళి జైలు పెట్టడం. తర్వాత ఎక్కడైనా మనం కమ్యూనల్ రైట్స్ ఏర్పడతాయి, ఆ టైంలో మా ఫోర్స్ ఎక్కువ ఉపయోగిస్తారు. దానివల్ల ఏముందంటే సార్ వాళ్ళకేం తక్కువ కాదు సార్. ఏఆర్ అంటే చాలా మంచి డ్యూటీస్, వాళ్ళకుంటే కూడా ఫ్యామిలీ లైఫ్ బాగుంటుంది మనకు, ఎందుకంటే ఒక చోట ఉంటాము. కొంతమందికి మాత్రం ఏఆర్ అనగానే కొంచెం చులకంగా చూస్తుంటారు, వాళ్ళకి ఏమైనా ఇన్వెస్టిగేషన్ పార్ట్ తెలియదు. ఏఆర్లో కొంతమంది ఆఫీసర్లు సివిల్లో కన్వర్ట్ అవుతుంటారు. ఎస్ సార్. సివిల్లోకి రాగానే వీళ్ళకి ఏం తెలియదు, వీళ్ళు మా ట్రైనింగ్ వేరు మీ ట్రైనింగ్ వేరు అనేది ఒక భావం తీసుకొస్తుంటారు. అది వాస్తవం అంటారా? అది వాస్తవమే సార్. కాకపోతే ట్రైనింగ్లోనే డిఫరెన్స్ ఉంది. వాళ్ళకి లా మొత్తం నేర్పిస్తారు, మాకు కొద్దిగా లా తక్కువ చెప్తారు. ఎందుకంటే మాకు ఎట్లయితే ఈ కోర్టులో కేసులు నడుస్తుంటాయి, ఏ కేసులో ఏ ముద్ద ఏ విధంగా అరెస్ట్ చేస్తారు, ఆ ఏ నేరం పడిందో మేము ప్రిజనర్ని అర్థం చేసుకుంటామట. ఏ నేరంలో వీడు ప్రిజనర్ నేరం చేసి వచ్చాడు అని దాన్ని బట్టి మేము ఎస్కాట్ని నిర్ణయించడం జరుగుతుంది. అది మాకు ఉపయోగపడుతుంది. కాకపోతే లా అండ్ పరంగా వాళ్ళు సివిల్లో ఉంటారు కాబట్టి అందరితో పరిచయాలు ఏర్పడతాయి వాళ్ళకి. మాకు అటు ఉండదు. మేమంతా అంటే డ్యూటీ పరంగా మా మేము కలిసి ఉంటాం. కానీ ప్రజలతో సంబంధాలు వాళ్ళకు ఉంటాయి, మీకు ఉంటుంది కదా? మాకుండవు సార్ ఎక్కువగా. ఎందుకంటే మేము కూడా వాళ్ళకి సపోర్ట్ చేస్తాం, వాళ్ళు మా సపోర్ట్ లేని ఏ విషయం కూడా చేయలేరు. చూడండి మీరు కనీసం వాళ్ళు ఆఫీస్ నుంచి ఇంటి నుంచి ఆఫీస్కి వెళ్ళాలన్నా మా డ్రైవర్ కావాలి, ఏఆర్ నుంచి డ్రైవర్ కావాలి. ఎస్ సార్. తర్వాత ఒక ఫైల్ ఒక నుంచి ఒక చోటికి తీసుకెళ్లాలన్నా మా ఏఆర్ వాళ్ళు కావాలి. లేదు, మీ అంతా టీం వర్క్ ఉండి ఒక జిల్లా సక్సెస్ అయిందంటే దానికి ఏఆర్ పోలీసులు లా అండ్ ఆర్డర్ కలిస్తేనే కదా టీం వర్క్ వస్తుంది. ఎస్ కరెక్ట్. సార్ దాని గురించి వెళ్ళేటప్పుడు ఒకసారి ఆర్ఐగా ట్రైనింగ్ ఎక్కడ తీసుకున్నారు? ఫస్ట్ పోస్టింగ్ ఎక్కడ? ఫస్ట్ పోస్టింగ్ నేను ఆర్ఎస్ఏగా సార్. నేను పోలీస్ అకాడమీలో ఫస్ట్ బ్యాచ్ మాది. పోలీస్ అకాడమీలో ఫస్ట్ బ్యాచ్. అప్పుడు పోలీస్ అకాడమీ అంబర్పేటలో ఇక్కడే ఉండేది. ఇప్పుడు మనం ఇంటర్వ్యూ చేస్తున్న ప్లేస్లోనే మా పైన క్లాస్ నడుస్తూ ఉండేది. ఇక్కడే నేను ఆర్ఎస్ఏగా జాయిన్ అయ్యాను సార్. జాయిన్ అయిన తర్వాత 1 year ఇక్కడ ట్రైనింగ్ చేయడం జరిగింది. అప్పుడు మాకు ఇక్కడ ప్రిన్సిపల్గా మన డైరెక్టర్గా దొరగారు ఉన్నారు, హెచ్ఏ దొరగారు ఉన్నారు. అదే టైంలో మాకు జాయింట్ డైరెక్టర్గా వ్యాస్ గారు ఉండేవాళ్ళు. మాకు సార్ చాలా ఇంట్రెస్ట్గా ప్రతిరోజు వచ్చేసి మా క్లాసులు కానీ మా లా కానీ అన్నీ పర్యవేక్షణ చేసేవాళ్ళు. సార్ని అప్పటి నుంచే మేము లైక్ చేయడం మొదలుపెట్టాం సార్. ఇక్కడ ట్రైనింగ్ తీసుకున్న తర్వాత మీకు ఏ జిల్లాకి అలాట్ చేశారండి? సార్ మాకు జిల్లాకి అలాట్ చేయలేదు సార్. ట్రైనింగ్ ఏంటంటే ఎవరైతే ట్రైనింగ్లో బెస్ట్ అయ్యారో మమ్మల్ని అందరినీ తీసుకెళ్ళి గ్రేహాన్స్లో జాయిన్ చేశారు సార్. ట్రైనింగ్ ఇక్కడ పాసింగ్ అవుట్ పరేడ్ అయింది, సాయంత్రం తీసుకెళ్ళేసి పాసింగ్ అవుట్ పరేడ్ సాయంత్రం తీసుకెళ్ళి గ్రేహాన్స్లో. ఎక్కడండి గ్రేహాన్స్లో గండిపేటలో జాయిన్ చేశారు సార్. ఆ రోజు రాత్రి తీసుకెళ్ళాలో మాకేం అర్థం కాలేదు. ఆ రూట్ చూస్తే కూడా పెద్ద అడవిలాగా ఉండింది. తీసుకెళ్ళి లోపల ఎక్కడికి వెళ్తున్నామో తెలియదు. అటువంటి పరిస్థితి తీసుకెళ్ళి ఒక రాత్రి 10 గంటలకు అక్కడ జాయిన్ చేయడం జరిగింది. అక్కడ ఎంతకాలం ట్రైనింగ్ తీసుకున్నారండి? మాకు సార్ అక్కడ గ్రేహాన్స్లో బేసిక్ ట్రైనింగ్ దాదాపుగా 3 months ఉంటుంది సార్. 3 months కూడా చాలా కఠోరమైన ట్రైనింగ్ ఉంటుంది. సో ట్రైనింగ్ మాడ్యూల్ చెప్పండి, ఏ విధంగా ఉంటుంది మార్నింగ్ నుంచి షెడ్యూల్ వరకు? మార్నింగ్ సార్ మనకు డే అండ్ నైట్ అక్కడ చూడరు సార్. ఫస్ట్ స్టార్టింగ్ ఒక వారం దాకే మీకు డే టైంలో ట్రైనింగ్ ఉంటుంది, అర్థమైంది క్లాస్ సబ్జెక్ట్ చెప్పేంత వరకు. ఆ తర్వాత డే నైట్ దానికి తేడా ఉండదు. ఇప్పుడు మార్నింగ్ క్లాసెస్ ఉంటాయి, రాత్రి ప్రాక్టికల్స్ పెడతారు. అవన్నీ కూడా మన గురించి కొంచెం వివరంగా చెప్పండి. కొండలు ఎక్కడో నేర్పుతారా, లేదంటే ఫైరింగ్ నేర్పుతుంటారా, కూంబింగ్ ఎలా చేయడం నేర్పుతారా? డిఫరెంట్ మాడ్యూల్ కనిపిస్తుంటాయి కదండి. ఎస్ సార్. అక్కడ ఫస్ట్ మనకు ఏం చేస్తారంటే సార్
మాడ్యూల్ని 3 రకాలుగా వాళ్ళు విభజిస్తారు సార్. ఫస్ట్ బేసిక్గా మనకు సబ్జెక్ట్ని చెప్తారు, సబ్జెక్ట్ ఏ విధంగా ఉంటుంది. ఆ తర్వాత ప్రాక్టికల్, ఆ తర్వాత రియాలిటీ ఫీల్డ్ ఎట్లా ఉంటుంది. ఈ 3 కూడా వాళ్ళు చూపించి మమ్మల్ని ప్రాక్టీస్ చేపిస్తారు సార్. అంటే ఇప్పుడు మ్యాప్ రీడింగ్, కొండలు ఏ విధంగా ఉంటాయి, ఫస్ట్ ఇక్కడే మనం గ్రౌండ్లో ఉండే ఆ కొండ ఎలా ఉంటుంది, ఎలా చేసుకోవాలనే ప్లాన్ ఇక్కడే మనకు తయారు చేస్తారు సార్. ఆ కొండల్ని మనకి ఇక్కడే మ్యాప్ రీడింగ్ ద్వారా, ఆ తర్వాత లైవ్గా కొన్ని ఫీచర్స్ పెట్టేసి ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా మనం ఎక్కగలం, ఏ సైడ్ నుంచి ఎక్కగలం, ఆ తర్వాత మనం ఎంత దూరం డిస్టెన్స్ పోతే నడవగలం ఒక రోజుకి, ప్రతిదీ కూడా రేషన్ ఎట్లా తీసుకుని వెళ్ళాలి, ప్రతి విషయాన్ని కూడా ఇక్కడ గ్రౌండ్లో మనం ఫీల్డ్లో పోకముందు ఇక్కడే డైరెక్ట్గా వాళ్ళు ప్రాక్టికల్ చేసేసి తర్వాత మనకి ప్రాక్టీస్ చేయించిన తర్వాతే ట్రైన్ కూడా ఉంటుంది సార్. కానీ కొండలు అన్ని ప్రాంతాలు ఒకే విధంగా ఉండవండి. ఏఓబిలో తీసుకుంటే 90 డిగ్రీస్లో కనిపిస్తుంటుంది, కొన్ని ప్రాంతాల్లో ఇంకో రకంగా ఉంటుంది, కొన్ని ప్రాంతాలు కొండలే ఉండవు, కొన్ని ప్రాంతాలు గుట్టలు ఉంటాయి. అంటే మీరు మ్యాప్ రైడింగ్లో ఏ ప్రాంతంలో ఏ విధంగా చేయాలని చెప్తారా? ఎస్ సార్. ఏ ప్రాంతంలో ఏ విధంగా మనకు ఉండాలి అనే టెరైన్ మనకు కాంటూర్స్ ఉంటాయి. ఆ కాంటూర్స్ బట్టి మనం అర్థం చేసుకుంటాం. మనకు ఆ వరంగల్ పోతే అంతా ప్లెయిన్ ఏరియా ఉంటుంది సార్. ఎంత దూరం నడిచినా మనకు కొండ అనేది తగలదు, ఓన్లీ ప్లెయిన్లో పోతాం. నిజామాబాద్ కానీ వరంగల్ కానీ ఈ సైడ్ తెలంగాణలో. అదే మనం నర్సీపట్నం వెళ్ళాలనుకో సార్, ఒక కొండ ఎక్కిన ఇంకో కొండ కనబడుతుంది, ఆ కొండ ఎక్కితే ఇంకో కొండ ఎక్కుతుంది, అలా కొండల మీద కొండలు ఉంటాయి తప్ప అక్కడ ప్లెయిన్ ఏరియా అనేది రానే రాదు. కానీ అక్కడ నడవడం కూడా చాలా కష్టం సార్. అక్కడ మేము కూడా వెళ్ళినప్పుడు చాలాసార్లు 2 సార్లు మా మీద కూడా అటాక్ చేయడం జరిగింది నక్సల్స్ వాళ్ళు. ఎందుకంటే మనం వెళ్ళే రూట్ ఒకటే ఉంటుంది ఇక. ఎందుకంటే మనం ఎంత జీపీఎస్ కానీ లేకపోతే కంపాస్ ద్వారా కానీ మనం క్రాస్ కంట్రీ మార్చ్లో పోయినా సరే అక్కడ ఎక్కలేము సార్. కొండలను ఎక్కడం చాలా కష్టం. ఎక్కడో ఒక చోట మనం చిన్న తప్పిదం చేస్తాం, ఆ తప్పిదంతో వాళ్ళు క్యాచ్ చేసుకుంటారు. ఎందుకంటే వాళ్ళు ఎక్కడో హైట్లో ఉంటారు, మేము పైన వెళ్ళినప్పుడే వాళ్ళు గమనిస్తుంటారు మమ్మల్ని. ఏఓబిలే మాత్రం చాలా ఇంపార్టెంట్గా. ఒకసారి ఏఓబికి వెళ్ళే ముందు ఇక్కడ మీరు మ్యాప్ రీడింగ్ ఏ విధంగా చెప్తారు? మ్యాప్ రీడింగ్ బేసిక్గా మొత్తం టోటల్గా మనకి సార్ అది టోటల్గా ఏ విధంగా ఉంటుంది, మ్యాప్ తీసుకొని ఒక మ్యాప్ని ఏ విధంగా స్టడీ చేయాలి బేసిక్ నుంచి, దాంట్లో ఏమేమి కాంటూర్స్ ఉంటాయి, దాని సిగ్నల్ సైన్స్ ఉంటాయి సార్. ఆ సైన్ ఏ సైన్ దేనికి సూచిస్తుంది, గ్రీనరీ ఎట్లా ఉంటుంది, రెడ్ కలర్స్ దేనికి సూచిస్తాయి, అవన్నీ కూడా టోటల్గా క్లియర్గా చెప్తాను సార్. ఎందుకంటే నేను గ్రహాన్స్లో ఉండగానే బీఎస్ఎఫ్ కమాండో ట్రైనింగ్ వెళ్ళాను సార్. అక్కడ నుంచి ఐటీబీపీ రాక్ మౌంటైన్ కోర్స్కి వెళ్ళాను. ఆ తర్వాత ఎన్హెచ్జిలో కూడా ట్రైనింగ్ చేయడం జరిగింది. ఇవి అన్ని ట్రైనింగ్ అంటే కూడా గ్రహాన్స్ ట్రైనింగ్ టాప్ సార్. ఎందుకంటే నెంబర్ 1 ట్రైనింగ్. ఎందుకంటే మేము ఇక్కడ చేసిన తర్వాత అక్కడ పోయి చేస్తే అక్కడ ఏం సబ్జెక్టే లేదు అసలు. వాళ్ళు ఓన్లీ హరాస్మెంట్ చేయడం తప్ప మనిషిని, ఎందుకంటే ఓపిక తెప్పిస్తారు వాళ్ళు హరాస్మెంట్ చేసి బాగా. అంటే సబ్జెక్ట్ తక్కువ ఉంటుంది, చెప్పేది 4-5 మాటలు చెప్తారు, హరాస్మెంట్ ఎక్కువ, మనిషిని హరాస్ చేసేసి ఓపిక తెప్పిస్తారు మనుషులు. కానీ గ్రహాన్స్ అట్లా కాదు, మనిషిని మైండ్ ఎలా పని చేయాలి, ఏ టైంలో ఏ విధంగా మనం అబ్జర్వ్ చేయాలి, ప్రతి అబ్జర్వేషన్ని ప్రతిదాన్ని మనం ఏ విధంగా కౌంటర్కి తీసుకోవాలి, ఆ ఏరియాని బట్టి మనం ఏ విధంగా మూవ్మెంట్ చేయాలనేది మాత్రం గ్రహాన్స్ తప్ప ఎవరు చెప్పరు సార్. ఓకే సార్. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క వాతావరణం కనిపిస్తుంటుంది. మీరు చెప్పిన ఏఓబిలో కొంచెం చల్లగా ఉంటుంది, ఎస్ సార్. మీరు నల్లమల అయితే కొంచెం వేడిగా ఉంటుంది. ఈ వాతావరణం ఇక్కడ వాతావరణానికి అనుగుణంగా ఉండనుకుంటే నేర్పుతారా అక్కడ? నేర్పిస్తారు. ఎందుకంటే మనకు ఆల్రెడీ ప్రాక్టికల్గా ముందే చెప్పిస్తారు సార్. ఏఓబి తీసుకెళ్తారు. నల్లమల ఫారెస్ట్లో కూడా మనకు ఒక 3 days టాస్క్ లాగా పంపించేసి ఆ ఏరియానంతా అలవాటు చేస్తారు సార్. ఎందుకంటే మనకు అలవాటు అయితేనే మనం దానిలో మనం ఇమ్మడగలం. అది కాక మన గ్రహాన్ని సక్సెస్ అవ్వడానికి కూడా లోకల్ లాంగ్వేజ్ సార్. లాంగ్వేజ్ మనకు బాగా, మనం ఇక్కడ వాళ్ళమే కాబట్టి కలిసిపోయి వాళ్ళు చెప్పే మాటలు అవన్నీ మనం అర్థం చేసుకొని ఏ విధంగా జరిగింది, వచ్చిపోయాడా లేదా అనేది కూడా మనం గమనించగలం సార్. వాళ్ళ రేషన్ విషయంలో ట్రైనింగ్ ఏ విధంగా ఉంటుంది? రేషన్ విషయంలో సార్, ఈ విషయంలో వ్యాసాన్ని మెచ్చుకోవాలి సార్. సారు ప్రతి విషయాన్ని కూడా చాలా క్షుణ్ణంగా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి మనకి ఏం కావాలో ప్రతిదీ కూడా మన టాస్క్ని బట్టి ఆ రోజు రేషన్ మనం సెలెక్ట్ చేసుకుంటాం సార్. అంటే ఏరియా వెళ్ళే బట్టి ఏరియాని, ఆ రేషన్ని ప్రతి ఒక్కరికి డివైడ్ చేస్తాం ఇది భాగాలుగా. ఈరోజు నువ్వు 1 kg ఇది పోయాలి, నువ్వు ఇవి పోయాలి, నువ్వు ఇవి పోయాలి, సెట్ ఎవరు తీసుకోవాలి, వెపన్ ఎవరు తీసుకోవాలి, వెపన్స్ అందరూ తీసుకుంటాము, సెట్ ఎవరు తీసుకోవాలి, ఇంపార్టెంట్ గ్రేడ్స్ ఉంటాయి, గ్రేడ్స్ ఎవరు క్యారీ చేయాలి, తర్వాత గైడ్ ఎవరు ఉండాలి, ఇవన్నీ కూడా మనం ముందే ప్లాన్ చేసుకుంటాం సార్. ఎందుకంటే గ్రహాన్స్లో మేము నెంబర్ 1గా ఒక గ్రూప్ ఉంటుంది సార్. గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉంటాం. అందులో ఒక ఇన్స్పెక్టర్ ఇన్ఛార్జ్గా ఉంటాడు, సబ్ ఇన్స్పెక్టర్స్ ఉంటారు, హెడ్ కానిస్టేబుల్స్, ఈ గ్రూప్ ఉంటుంది. ఈ గ్రూప్లో మేము ఎట్లా ఉంటాం సార్, ఒక ఫ్యామిలీ మెంబర్లా కలిసిపోయి ఉంటాం. దానివల్లనే ఈ మూమెంట్ సాధ్యమవుతుంది. అలా కలిసిపోయి ఎవరు ఏం చేయగలం మనం ముందుగానే క్లియర్ చేసుకుంటాం. ఎందుకంటే మనం కలిసే నిద్రపోతాము, కలిసే ఒక చోట తింటాము, కలిసే గేమ్స్ ఆడతాము, కలిసే మనం లీవ్ ఇవ్వాలని అందరికీ ఒకసారి ఇస్తారు గ్రూప్ మొత్తానికి.
అలా ఆమె కలిసిపోవడం వల్ల అన్నదమ్ములాగా ఉండి ఈ మూమెంట్ చేస్తాం సార్. ఓకే, అంటే మీరు ఆ ట్రైనింగ్లో డ్రై రేషన్ వాడడానికి ప్రధాన కారణం ఏంటి? అంటే చెడిపోకుండా ఉండాలి సార్. అంటే డ్రై రేషన్ తీసుకెళ్ళి అక్కడ మనకి ఎక్కడ కావాలో తెలియకుండా ఈ పొగ కూడా బయటికి రాకుండా మేము వంట చేసుకోగలుగుతాం సార్. పొగ కూడా రాకుండా వంటలు చేస్తారండి? ఏ విధంగా చేస్తారండి? అంటే మనం కొన్ని గోడలో పోయిన తర్వాత కొన్ని లోయెస్ట్ ఏరియా చూసుకుంటాం సార్. అక్కడ చిన్నగా గుంతలాగా తీసేసి ఒక చిన్న పిట్లాగా తీస్తాం సార్. అందులో పొయ్యి పెట్టేసి పైన ఆకులు వేసేస్తాం సార్. ఆ పొయ్యిలో ద్వారా మనకు పైకి పొగ రాకుండా అరేంజ్మెంట్ చేసుకుంటాం సార్. అంటే ఇదే స్టైల్లో వాళ్ళు కూడా వండుతారు కదా? అవును సార్, వాళ్ళు కూడా అలాగే ఉంటుంది. పొగ రాకుండా ఉండడానికి వాళ్ళు ట్రైనింగ్ వాళ్ళు ఎక్కువగా ఏం చేస్తారంటే పక్క విలేజ్లో ఆధారపడతారు సార్. వాళ్ళు డైలీ మూవ్మెంట్ ఉంటుంది కాబట్టి డైరెక్షన్ తక్కువగా ఉంటుంది. పక్క విలేజ్లలో వచ్చి వాళ్ళకు సప్లై అవుతూ ఉంటుంది సార్. ట్రైనింగ్లో ఎన్ని కిలోమీటర్ రోజు నడపడం కూంబింగ్ చేయడం నేర్పుతారండి? అంటే మనకు టాస్క్ని బట్టి సార్ అది. అంటే మనం ఎక్కడ ఒక టాస్క్ వచ్చింది చాలా లోపలికి ఉంది, ఫాస్ట్ లోపల ఉన్నారు అంటే మనం దిగేది రోడ్ పాయింట్ దిగుతాం. తార్ రోడ్ ఎక్కడ ఉందో అక్కడే దిగుతాం, అక్కడ నుంచే నడక మొదలు పెడతాం. అంటే టెరైన్ని బట్టి అక్కడ వాళ్ళు ఎంత దూరంలో లాంగ్లో మనకు స్పాట్ ఇచ్చారు అనే దాన్ని బట్టి మనం అనుకుంటాం సార్. లేదంటే మామూలుగా అయితే 20 కిలోమీటర్స్ చేస్తాం సార్ డైలీ 20 కిలోమీటర్స్. సార్ ఒక్కొక్కసారి ఏమన్నా ఇంజ్యూరీ అయిందన్న, గాయపడ్డారు, లేదా అటువైపు నుంచి దాడి జరిగింది, గాయపడ్డారు, వాళ్ళని ఇమీడియట్గా పికప్ చేయడానికి కూడా మీకు, లేదా అక్కడ ఇమీడియట్గా వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వడం కూడా నేర్పుతారా? మనకు ఫస్ట్ ఎయిడ్ నేర్పిస్తారు సార్. ఇమీడియట్గా ఫస్ట్ ఎయిడ్ మేము చేసుకుంటాము. చేసుకున్న తర్వాత నియరెస్ట్ పోలీసు మాకు ఎప్పుడు కూడా హెచ్ఎఫ్ సెట్స్ ఉంటాయి. దాని ద్వారా మా హెడ్ క్వార్టర్స్కి ఇమీడియట్గా మేము ఇచ్చేస్తాం, వాళ్ళకి ఇస్తాం. హెడ్ క్వార్టర్ నుంచి ఎప్పుడు మానిటరింగ్ చేస్తూ ఉంటారు మమ్మల్ని. మా సెట్ ఎప్పుడు మమ్మల్ని వెళ్ళిన తర్వాత మా మీద నిఘా పెడతారు వాళ్ళు. ఎట్లా అంటే సెట్ ద్వారా వీళ్ళు ఎప్పుడు మాట్లాడతారా, వీళ్ళకి ఏం సహాయం కావాలా అనేది రెడీగా టీమ్స్ పెట్టుకొని ఉంటారు వాళ్ళు అక్కడ హెడ్ క్వార్టర్స్లో. కానీ కొన్ని ప్రాంతాలు సెట్ కూడా పనిచేయదు కదండి? హెచ్ఎఫ్ సెట్ ఎక్కడైనా పనిచేస్తుంది సార్. హై ఫ్రీక్వెన్సీ సెట్ ఎక్కడి నుంచైనా పనిచేస్తుంది. అచ్చా, ఓకే. మీరు ట్రైనింగ్ అయిన తర్వాత మీరు ఫస్ట్ టాస్క్ ఎక్కడికి వెళ్ళారండి? సార్ ఫస్ట్ టాస్క్ నాకు వరంగల్ ఇచ్చారు సార్. వరంగల్ ఇచ్చారు. ఏ సంవత్సరం? అది 1993 డిసెంబర్లో. అసలు అప్పటికే పీక్ స్టేజ్లో ఉంది కదండి. ఎస్ సార్, మేము వెళ్ళడానికి అప్పుడే గ్రహాన్స్ కూడా ఫామ్లోకి వస్తుంది బాగా. అప్పుడు దాకా ట్రైనింగ్లో ఉన్న వాళ్ళు ఇప్పుడు ఫార్మేషన్ వచ్చారు. మా ముందు బ్యాచ్ ఒకటి 91 బ్యాచ్ ఉంది సార్, వాళ్ళతో కొంతమంది ఉన్నారు. తర్వాత మేము వెళ్ళడం వల్ల గ్రహాన్స్ బాగా స్ట్రెంథనింగ్ అయింది సార్. వరంగల్లో మీరు ఏం నేర్చుకున్నారండి ట్రైనింగ్లో? వరంగల్ ట్రైనింగ్ సార్ ఎలా విధంగా మూవ్మెంట్ చేస్తున్నారు వీళ్ళు, మా సీనియర్స్ ఎలా మూవ్మెంట్ చేస్తున్నారు, గైడ్ ఏం మూవ్మెంట్ చేయాలి అంటే ట్రైనింగ్లో చెప్పిన దానికి తర్వాత ప్రాక్టికల్గా ఏం తేడా ఉంది, ఎలా సెలెక్ట్ చేసుకోవాలి మూమెంట్ని, ట్రాక్ని ఈ విధంగా మనం టెరైన్, ఎందుకంటే సార్ టెరైన్ మనం మ్యాప్లో చెప్తుంది ఒకటి, గ్రౌండ్లో ఒక రియాలిటీ వేరే ఉంటుంది. ఎందుకంటే మ్యాప్ తయారు చేసి చాలా పాతకాలం మ్యాప్, అవునా కదా. తర్వాత లేటెస్ట్గా అక్కడ మార్పులు కొన్ని జరిగి ఉంటాయి. ఒకసారి అడవి ఉంటుంది, ఒకసారి అడవి ఉండదు అక్కడ. ఎందుకంటే ఈ మధ్యలో చూస్తున్నారు కదా, అన్ని అడవులన్నీ కొట్టేసి లెవెల్ చేసేస్తారు. అడవి ఉండదు, ఒకసారి వాటర్ చూపిస్తుంది, అక్కడ వాటర్ ఉంటుంది. ఆ వాటర్ లేచి చాలా బాధపడ్డాం సార్. ఒకసారి ఆ పశువులు మేము ఒకే చోట తాగడం జరిగింది. అవి దాంట్లో తాగిన తర్వాత అక్కడే అవి 1-2 పోతుంటాయి. ఆ వాటర్ కూడా మేము ఫిల్టర్ చేసుకుని మాకు కొన్ని ట్యాబ్లెట్స్ ఇస్తారు. ఆ వాటర్లో వేసుకుంటే క్లోరిన్ ట్యాబ్లెట్స్ వేసుకున్న తర్వాత మేము వాటర్ తాగుతాం సార్, అక్కడే వేడి చేసుకుంటాం. సరే, మీరు వరంగల్లో మీరు చేస్తున్న కోంబింగ్లో ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లు ఎన్ని ఉంటాయి? జరిగాయి సార్. మేము చేస్తున్నప్పుడు కూడా ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్, ఎందుకంటే మేము మూవ్మెంట్ చేస్తున్నప్పుడు వాళ్ళు కూడా మూవ్మెంట్ చేస్తూ ఉంటారు సార్. అదే టైంలో కూడా అర్లీ మార్నింగ్లో మేము కూడా 4 o'clock లేసి అక్కడ నుంచి మేము మూవ్మెంట్ స్టార్ట్ చేస్తాం. ఎక్కడైనా రెస్ట్ తీసుకున్నా సరే 4 o'clock చేస్తాం. వాళ్ళు కూడా 4 o'clock ఆ మార్నింగ్ టైంలో వాళ్ళు కూడా మూవ్మెంట్ చేస్తారు. మాకు ఎదురైన పార్టీ చాలా ఉన్నాయి సార్. ఇక్కడ మీకు బాగా గుర్తుండిపోయిన ఫస్ట్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ గురించి చెప్పండి. ఫస్ట్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ అంటే సార్ మేము ఉట్నూరులో చేసాం సార్. ఎక్కడండి? ఉట్నూరు, ఆదిలాబాద్ ఉట్నూరు ఏరియాలో చేసాం సార్. అక్కడ చేసినప్పుడు మేము వెళ్తున్నాము, వాళ్ళు మనకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. అప్పుడు మేము ఆ ఏరియాకి వెళ్ళామంటే వాళ్ళు అక్కడ సెంట్రీ పోస్ట్ వేసుకొని ఉన్నారు. మేము దూరం నుంచే గమనించి కొద్దిగా అప్రోచ్ అవుతున్నప్పుడు వాళ్ళు కూడా మమ్మల్ని చూడడం జరిగింది. వాళ్ళు మా మీద క్లైమర్ మైన్తో బ్లాస్ట్ చేశారు. చేసిన వెంటనే మేము కూడా రౌండప్ చేసి వాళ్ళతో ఫైర్ చేయడం జరిగింది. కానీ బాగానే జరిగింది. ఎంత టైం జరుగుతుంది సార్? టైం ఎంత జరుగుతుంది? సెజా ఫైర్ అంటే మనకు సార్ వాళ్ళు మనం ఎదుర్కొన్నప్పుడు గంటలు పాతకాలంలో యుద్ధాలు జరగవు సార్. ఒక 5 నిమిషాలు తెలిసిపోతుంది. 5 minutes ఛాన్స్ అంతే. ఆ తర్వాత అడవుల్లో వాళ్ళకి ఎక్కువ పట్టు ఉంటుంది. ఎస్ సార్. దాని ఎంట్రీ ఎక్కడ, ఎగ్జిట్ ఎక్కడ, ఏలాగా మనం కట్ ఆఫ్ ఏరియాకి వెళ్ళిపోవచ్చు అన్న విషయాలు వాళ్ళకి ఎక్కువ ఉంటుంది. ఎస్ సార్. అటువంటి అంత డెప్త్ ఉన్న ఏరియాలోకి మీరు వెళ్ళి సక్సెస్ చేయడం అనేది ఎలా సాధ్యమవుతుంది? ఏం లేదు సార్, ఇప్పుడు గ్రే హార్న్స్ అంటేనే వేట కుక్కలా వాళ్ళని మేము కనబడమంటే ఇంకా వాళ్ళ వెంట పడ్డమే సార్. ఇక మా బ్యాగ్స్ అన్నీ ఒక చోట పడేస్తాము. మన ఏరియా మనకి ఆల్రెడీ జీపీఎస్లో మేము ట్రాక్ చేస్తున్నాం కాబట్టి బ్యాగ్స్ అన్నీ వదిలేసి వాళ్ళని వెంట పడతాం సార్. ఇక
ఎందుకంటే వాళ్ళు వీక్గా ఉంటారు. మన పోలీసులు ట్రైనింగ్ అయిపోయి స్ట్రాంగ్గా మనకి ఫిజికల్ ఫిట్నెస్, మళ్ళీ గ్రహాన్స్లో అయితే వచ్చిన తర్వాత మనకి ట్రైనింగ్స్ ఉంటాయి. ఎప్పుడు కూడా ఫిజికల్ ఫిట్నెస్ మెయింటైన్ చేస్తూ ఉంటాం. వెంటనే వాళ్ళతో వెంట పడితే వాళ్ళు మనకి ఈజీగా అని మీరు ఎంత వెంటపడినా అడవుల్లో వాళ్ళకి తెలియని దారులు మీకు తెలియదు, వాళ్ళకి తెలిసినట్లుగా వాళ్ళు ఏ విధంగా అయినా సరే బ్రేక్ అవుతుంటారు. వాళ్ళు బ్రేక్ అవ్వడానికి ఏం లేదు సార్, అక్కడ సడన్గా వెళ్ళిపోయి దాక్కుంటారు, కాంప్లెక్స్ అవుతారు అంతే తప్ప వాళ్ళు కూడా అక్కడే ఏరియాలో ఎంత దూరం పరిగెత్తారు. ఒక మనిషి పరిగెత్తడం మొదలు పెడితే ఒక 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు పరిగెత్తారు, అంతకుమించి వాళ్ళు ఎక్కువగా ఆ టైంలో పరిగెత్తలేరు సార్. ఆ టైంలో ఏం చేస్తారంటే వాళ్ళు ఇమీడియట్గా కాంప్లెక్స్ అయిపోతారు, ఆ ఏరియాలో దాక్కుండిపోతారు. దాన్ని మనం ఐడెంటిఫై చేసుకోగలగాలి. ఆ పరిగెత్తినప్పుడే వాళ్ళు ఐడెంటిఫై చేస్తే మేము పరిగెత్తుంటాం సార్. అంటే అటువంటి సంఘటన గుర్తుందా మీకు? ఉన్నాయి సార్ చాలా. ఏదో ఒకటి చెప్పగలరా? ఇప్పుడు చెప్పాలంటే అంటే ఇబ్బంది అయితే వద్దు సార్. బాగా గుర్తుండిపోయినట్లేదు. గుర్తుపోయిన సార్ మేము ఇక్కడ ఆదిలాబాద్లో చేసాం సార్. ఆదిలాబాద్లో మంగి ఏరియాలో చేస్తున్నప్పుడు అలాగే మమ్మల్ని వాళ్ళు ఇది చేసేస్తారు. కనబడింది టీం కనబడిన తర్వాత మేము వాళ్ళని చేజ్ చేయడం మొదలుపెట్టాము. చేజ్ చేసినప్పుడు వాళ్ళని మనం క్యాచ్ చేసాం, దాన్ని అక్కడ పట్టుకోగలిగాం. పట్టుకుని అరెస్ట్ చూపించారు సార్. సాధారణంగా గ్రేహౌండ్స్ దళాలకి దొరికితే వదిలిపెట్టరు కదండి, కాలుస్తారని ఒక అపవాదం ఉంది. సార్ గ్రేహౌండ్స్ ఎప్పుడు కూడా ఫేస్ టు ఫేస్ ఫైట్ చేస్తుంది. కాల్చమంటూ ఎప్పుడు మనం వాళ్ళు మమ్మల్ని ఫైర్ చేస్తే మేము ఫైర్ చేస్తాం తప్ప మిగతా ఏరియాలో ఎప్పుడైనా సరే వాళ్ళు క్యాచ్ చేసిన తర్వాతే మనం లోకల్ పోలీస్కి అక్కడ పోలీస్ స్టేషన్లో హ్యాండ్ చేస్తాం సార్ పక్కాగా. ఓకే, మీరు వరంగల్ తర్వాత ఎక్కడికి వచ్చారండి? ఈ జిల్లాలో సార్ ప్రతి జిల్లాలోనే తిరగడం జరిగింది. ఎందుకంటే అప్పుడు మేము బ్యాచిలర్స్వి, అప్పుడు గ్రేహౌండ్స్కి సబ్ ఇన్స్పెక్టర్ తక్కువగా ఉన్నారు. అప్పుడు ఏం చేసేవాళ్ళంటే మమ్మల్ని ఒక బ్యాచ్ అయిపోయి వెంటనే 3 days రెస్ట్ ఇచ్చి మళ్ళీ నెక్స్ట్ బ్యాచ్కి పంపించేవాళ్ళు. అలా ప్రతి డిస్టిక్ తిరగడం జరిగింది సార్. సార్ గ్రేహౌండ్స్ దళాలు కోంబింగ్ వెళ్ళిపోయిన తర్వాత కొన్ని నెలల పాటు వాళ్ళు అడవులకు పరిమితం అవుతుంటారు, హెడ్ క్వార్టర్కి వస్తారు, వాళ్ళు కోంబింగ్ వెళ్తుంటారు. ఆ టైంలో కుటుంబం గురించి ఎవరు చూస్తారండి? సార్ అక్కడ మంచి ఆర్గనైజేషన్ సార్ అది. ఎందుకంటే అక్కడ ఉన్న ఆఫీసర్స్ అందరూ కూడా మేము వెళ్ళిన వెంటనే మా ఫ్యామిలీ గురించి, వాళ్ళ పిల్లలకు హెడ్ క్వార్టర్ వింగ్ ఉంటుంది సార్ ఒకటి. వాళ్ళకు ఏం కావాలి వసతులు, ఏం హాస్పిటల్ ఫెసిలిటీ కావాలన్నా వాళ్ళు వెళ్ళేసి మాట్లాడి ప్రతిరోజు కూడా వాళ్ళతో ఏదో ఇంటరాక్ట్ చేస్తుంటారు సార్ వాళ్ళు. అంటే మీ కుటుంబ బాధ్యతలు ఆఫీసర్లు తీసుకుంటారు సార్. వాళ్ళకి కష్టమైన ఏమొచ్చినా సార్. ఓకే, దాంతో మీరు ఇంకా కుటుంబం గురించి మర్చిపోయి ఇంకా డ్యూటీలో. ఎస్ సార్. ఓకే, అవును సార్. తర్వాత ఎక్కడికి వచ్చారంటే మీరు? వరంగల్లో ఆదిలాబాద్ చేసిన తర్వాత ఇన్స్పెక్టర్గా ఫస్ట్ ప్రమోషన్ ఎక్కడ వచ్చారు? ఇన్స్పెక్టర్ కూడా అక్కడే గ్రేహౌండ్స్లోనే చేసాము. ఎక్కడ చేశారు అప్పుడు? గ్రేహౌండ్స్లోనే చేశాను సార్. అప్పుడు కూడా ఇది సేమ్ కోమిక్స్ డ్యూటీస్ చేయడం. అంటే మీరు దాదాపు 13 సంవత్సరాలు గ్రేహౌండ్స్లో పనిచేశారు. మీకు బాగా గుర్తుండిపోయిన ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ ఒకటి చెప్పండి. బాగా గుర్తుండిపోయిందంటే సార్ మనం మహబూబ్నగర్లో ఒకటి చేసాం సార్. మహబూబ్నగర్ ఏరియాలో ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ చేసాం జరిగింది. అప్పుడు అక్కడ కూమింగ్ చేస్తూ వెళ్తుంటే వాళ్ళు కూడా నల్లమల కాదు సార్, ఓపెన్ ఏరియాలో ఉన్నారు. వాళ్ళు కూడా కొండల్లో గుట్టల్లో ఉన్నారు, గుట్టల్లో కూర్చొని ఉన్నారు. మేము అప్రోచ్ అయ్యాము, అప్పుడు వాళ్ళు కనపడరు మనల్ని. అక్కడ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ జరగడం జరిగింది. ఏమైనా క్యాజువాలిటీస్ ఉన్నాయండి అందులో? క్యాజువాలిటీస్ మా వారు ఓకే, మా తరఫున కూడా ఉన్నాయి. మీ తరఫున కూడా ఉన్నాయి? అంటే పోలీస్ వైపు నుంచి ఉంది, అటువైపు ఉంది. అంటే ఇది క్లాసికల్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్? ఎస్ సార్. బంపింగ్ కాదు? లేదు. ఎప్పుడు అది గ్రేహౌండ్స్లో అది ఉండదు సార్. గ్రేహౌండ్స్లో ఎప్పుడైనా సరే ఎవరైనా సరే ఆ విధంగా చేయరు. కానీ కొన్ని ప్రాంతాల్లో గ్రేహౌండ్స్ మీద ఒక చిన్న అపవాదం ఉంటుందండి సార్. ఆ గిరిజన ప్రాంతాలకు వెళ్తారు, వేధిస్తారు, అక్కడ వాళ్ళు వండుకోవడం తిన్న సామాన్లని కాళ్ళతో తంతారని, మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తారని ఒక అపవాదం ఉంది. అది తప్పు సార్. ఇంకా కావాలంటే వీళ్ళ దగ్గర ట్యాబ్లెట్స్ ఉంటాయి, మాకు మా డిపార్ట్మెంట్ తరఫున చెప్తారు. వాళ్ళు కావాలంటే మేము ట్యాబ్లెట్స్ కూడా తీసుకెళ్తుంటాం. ఎందుకంటే మా వాళ్ళు కూడా కొద్దిగా జ్వరం వచ్చినా ఏదైనా ఇది ఇబ్బంది ఎదురైనా మనం ట్యాబ్లెట్స్ తీసుకుంటాం. ఆ ట్యాబ్లెట్స్ వాళ్ళు కూడా ఇచ్చి వస్తుంటాం సార్. గ్రేహౌండ్స్ అనేది అట్లా చేయరు సార్. గ్రేహౌండ్స్ అసలు విలేజే టచ్ చేయరు సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ విలేజ్ దగ్గర వెళ్ళడం అనేది ఉండదు. విలేజ్కి టచ్ చేసామంటే అది మేము ఎక్స్పోజ్ అయిపోయినట్టు లెక్క. కాబట్టి మేము ఏం చేస్తామంటే సార్, విలేజ్ అసలు టచ్ చేయం. విలేజ్ అవుట్స్కట్స్లోనే ఉంటాం మేము. టచ్ చేసుకుని వెళ్ళిపోయి అబ్జర్వ్ చేసుకుంటాం, అయితే హైట్ ప్లేస్ చూసుకుని విలేజ్ని అబ్జర్వ్ చేస్తాం తప్ప. కానీ వాళ్ళు విలేజ్లో ఉన్నారు అనుకుంటే అప్పుడు మూమెంట్ ఉంటే వెళ్తాం సార్. ఆ టైంలో వెళ్తాం తప్ప మిగతా టైంలో అంతా మేము విలేజ్ని సర్వేలెన్స్లో పెట్టుకుంటాం సార్ మేము. అప్పుడు కూడా బాగా చూసుకొని అప్పుడు మూమెంట్ ఉందా లేదా. నైట్ మాకు కొన్ని సౌండ్లు వస్తూ ఉంటాయి, అవునా కదా. ఎవరైనా ఎంటర్ అయితే కుక్కలు అరవడము, లేకపోతే ఆ లైట్లు వేయడము, ఏదైనా అలికిడి అయితే మనకు వస్తూ ఉంటుంది. నైట్లో అడవిలో చాలా దూరం దాకా ఏర్పడతాయి. అటువంటి మేము హైట్ ప్లేస్ చూసుకొని ఆ విలేజ్ని అబ్జర్వ్ చేస్తాం సార్.
అంతే తప్ప విలేజ్లోకి వెళ్ళే ప్రసక్తి అంటే ఇప్పుడు దాకా గ్రహాన్స్ వాళ్ళు విలేజ్ వెళ్ళే ప్రసక్తి ఉండదు సార్. అచ్చా. ఎప్పుడో టైంలో తప్ప. కానీ వాకపల్లి లాంటి ఘటన జరిగినప్పుడు ఒక మంచి టీంకి ఆ అపవాదం ఏ విధంగా దాన్ని మనం సేకరిస్తుంటారు? అంతే. అంటే వాకపల్లి కట్టినప్పుడు ఎక్కడ ఉన్నారండి మీరు? వాకపల్లి ఇక్కడే ఉన్నది, నేను ఆ పోలీస్ అకాడమీలో ఉన్నాను సార్. ఓకే. ఇంకా మీకు ఇప్పుడు 3 ప్రాంతాలు కనిపిస్తుంటాడు. మీరు వరంగల్లో పనిచేశారు, మహబూబ్నగర్ చేశారు, ఇటు ఏఓబి కూడా గ్రేవెన్స్లో మీరు వెళ్ళుంటారు. వెళ్ళాం సార్. ఈ 3 ప్రాంతాల్లో మీకు కొంచెం కష్టతరమైన ప్రాంతం ఏదండి? మా ఏఓబి కష్టతరమైన ప్రాంతం సార్ అది. ఎందుకంటే అక్కడ మనకు కొద్దిగా కొండ టెరైన్ అనేది చాలా టఫ్ సార్. ఆ కొండల్లో నడవమంది మనం అది డైలీ ప్రాక్టీస్ చేస్తే తప్ప రాదు. ఎందుకంటే అక్కడ ఉన్న వాళ్ళకి లోకల్ కూడా అది దిగడము ఎక్కడం అనేది ఒకే రూట్ ఉంటుంది వాళ్ళకి. గ్రేహాన్స్ కూడా ఆ విధంగా పోవడం అనేది చాలా కష్టమైన పని. అక్కడ మనం వరంగల్ ఏరియాలో 20 కిలోమీటర్లు రోజుకి తిరగలిగితే అక్కడ 5 కిలోమీటర్లు కూడా తిరగలేము సార్. అట్లా ఉంటుంది. ఒక కొండ ఎక్కి చూస్తే ఇంకో కొండ కనబడుతుంది సార్. ఇన్ని కిలోమీటర్లు నడుస్తున్నప్పుడు మంచినీళ్ళు కావాలంటే ఏం చేస్తారు? మాకు మ్యాప్లో కొన్ని స్ప్రింగ్స్ ఉంటాయి సార్, ఐడియా. ఆ స్ప్రింగ్ ఐడెంటిఫై చేసుకుంటాం, ఆ స్ప్రింగ్ ఏరియాకి వెళ్ళిపోతాం సార్. అక్కడి నుంచే వాటర్ సేకరిస్తాం. అచ్చా. అదే ప్రాంతం వాళ్ళు కూడా వస్తుంటారు కదండి? ఎస్ సార్, వస్తుంటారు. అక్కడ ఆ విధంగా ఎప్పుడైనా ఎదురుపడ్డారా? అంటే ఎదురుపడ్డకు అంటే జరుగుతూ ఉంటుంది సార్. కాకపోతే వాళ్ళ ఆనవాళ్ళు కనబడుతుండే వచ్చి పోయారా లేదా అని ఆ స్ప్రింగ్ ఏరియా బట్టి మనం కనుక్కోగలం. ఎందుకంటే కొన్ని బూట్స్ పాయింట్స్ ఉంటాయి, వాళ్ళు కూడా బూట్లు తరిచే తిరుగుతారు. తర్వాత కొన్ని వాళ్ళు కూర్చున్నట్టుగా వంట చేసుకున్నట్టుగా అవి ఐడెంటిఫై చేసి దాని ప్రకారం మనం మూవ్మెంట్ చేస్తాం సార్. మళ్ళీ ఆ ఆనవాళ్ళని బట్టి ఫ్రెష్గా ఉందా లేకపోతే ఎప్పుడో వచ్చిపోయారా, 1 వీక్ తర్వాత అట్లా ఉంచారా, లేకపోతే మనకంటే ముందు వచ్చిపోయారా అనేది గమనిస్తాం సార్. ఆ ఏరియా ఫస్ట్ మనం అక్కడికి వెళ్తున్నామంటేనే ముందు అబ్జర్వ్ చేస్తాం. టోటల్ ఏరియాని అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. జరిగినప్పుడు మనకు కొన్ని సిమ్టమ్స్ కనబడతాయి. అది అప్పుడు వచ్చిపోయారంటే ఇంకా మేము అక్కడ ఉంటాం సార్. మళ్ళీ దాన్ని ఫాలోఅప్ చేస్తాం. ఫాలోఅప్ చేసి నెక్స్ట్ వాళ్ళకు ట్రాక్ చేస్తుంటాం. ఇక మనం ట్రాక్లో కూడా చాలాసార్లు ఎదురైన సందర్భాలు ఉన్నాయి. ఎక్కువగా కాలిబాటలు వెళ్తారండి, లేదా కాలిబాట నుంచి దూరంగా? కాలిబాట ఉపయోగించాం సార్. అసలు గ్రహాన్స్ ఉన్నప్పుడు కాలిబాట అది మా దీనికి విరుద్ధం. అది అంతా క్రాస్ కంట్రీ వెళ్తాం సార్ ఎక్కువ. అవునా సార్? ఎంట్రీ ఎగ్జిట్ ఒకేసారి ఉంటుంది, లేదంటే ఎంట్రీ వేరేగా ఉంటుంది, ఎగ్జిట్ వేరేగా ఉంటుంది? ఎంట్రీ ఎగ్జిట్ వేరేగా ఉంటుంది సార్. ఒక చోట దిగే మళ్ళీ అక్కడికి రావడం అంటూ కుదరదు సార్. ఒక చోట నుంచి ఇంకో చోటికి మనం వెళ్ళిపోతాం సార్. ఎందుకంటే మేము వచ్చేది పోయేది కూడా తెలియకూడదు ఎవరికి. కనీసం ఉన్న విలేజ్ కూడా మనల్ని ఐడెంటిఫై చేయలేరు సార్. ఇంత ట్రైనింగ్ తీసుకున్న గ్రేహౌండ్స్ బలిమల్ లాంటి ఇష్యూలో ఆ నష్టం ఎలా జరిగింది అనుకోవచ్చు? అది చిన్న తప్పిదం, మన గ్రహాన్స్ వల్ల మన వాళ్ళ తప్పిదమే సార్. ఒకేసారి అక్కడికి వచ్చి వాటర్ పాయింట్ దగ్గర వచ్చి వాళ్ళు క్రాస్ చేయడం అనేది చాలా రాంగ్ సార్. అది అంటే ఇటువంటి సంఘటన జరిగినప్పుడు సమీక్ష జరుగుతుంటుందని గ్రహాండ్స్లో? అంటే మనం చేసిన మిస్టేక్ ఎక్కడ జరిగింది, దాన్ని రిపీట్ కాకుండా ప్రతి మూమెంట్ తర్వాత మనకు డీబ్రీఫింగ్ ఉంటుంది సార్. అక్కడ మా పై ఆఫీసర్స్ అంతా నిష్ణాతులు ఉంటారు సార్. మనకు రకరకాలుగా క్వశ్చన్లు చేస్తారు. చేసి మ్యాప్ మనం వెళ్ళిన పాయింట్ని మనం ఒకసారి వెళ్ళి వచ్చిన తర్వాత దాన్ని మేము కూడా డ్రాయింగ్లో చేసి మేము చేసిన తప్పుల్ని మేము వెళ్ళిన రూట్ని వాళ్ళకి చూపిస్తాం. అలాగే జీపీఎస్ ట్రాకింగ్ ఉంటుంది సార్. జీపీఎస్ ట్రాక్ కూడా మేము వెళ్ళింది కూడా వాళ్ళు చూస్తుంటారు ఆఫీసర్లు. ఎక్కడికి వెళ్ళారు, ఏ పాయింట్కి వెళ్ళారు, ఏ పాయింట్ నుంచి ఎట్లా వెళ్ళారని చూస్తూ ఉంటారు. తర్వాత మా మ్యాప్ ద్వారా మేము వివరించడం జరుగుతుంది. అక్కడ వాళ్ళు మేము చేసిన తప్పుల్ని గమనిస్తారు. తర్వాత ప్రతి ఒక్క మనిషిని వేరువేరుగా ఇంట్రడ్యూస్ చేస్తారు. చేసి అంటే ఆ 1-to-1 చెప్తారు సార్. ఎందుకంటే నేను చెప్పిన తప్పు ఉండొచ్చు, వాళ్ళు చెప్పింది రాంగ్ ఉండొచ్చు. అక్కడ తప్పు అనేది ఎక్కడ తెలుస్తుంది, వాళ్ళకి కావాల్సిన ఐడెంటిఫై మళ్ళీ నెక్స్ట్ బ్యాచ్ చేయకుండా ఉండాలి. ఏఓబిలో బలిమల్ ఇష్యూ అనేది చిన్న మిస్టేక్, అది ఆ విషయం పక్కన పెడితే ఏఓబి ప్రాంతంలో కొన్ని కటాఫ్ ఏరియాలు ఉంటాయండి. మన కటాఫ్ దాటి కూడా మీరు వర్షాలకు వెళ్తుంటారా? వెళ్తుంటాం సార్. ఎందుకంటే వాళ్ళతో కాంటాక్ట్ చేస్తాం. ఒరిస్సా వాళ్ళతో, గవర్నమెంట్తో కూడా, వాళ్ళతో డీజీపీ గారితో కూడా మాట్లాడి పర్మిషన్ తీసుకుంటారు మా వాళ్ళు. తీసుకున్న తర్వాత వాళ్ళకు ఇన్ఫర్మేషన్ ఇస్తాం, మేము వస్తామని, ఈ ఏరియాలో చేస్తాం, ఎక్కడ చేస్తామని చెప్పము, మీ ఏరియాలో వస్తున్నామని మాత్రం చెప్తాం వాళ్ళకి. ఎందుకంటే సార్ రేపొద్దున మేము పార్టీ వెళ్తాం, వాళ్ళు కూడా పార్టీలు పంపిస్తారు. అవును, ఎక్స్చేంజ్ ఆఫర్ మా పోలీస్ డిపార్ట్మెంట్కి ఎదురుగా అవుతుంది. కాబట్టి ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఏ ఏరియాలో ఆపరేషన్ చేస్తున్నామో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఉంటుంది సార్. వాళ్ళ ఇన్ఫర్మేషన్ లీక్ చేయరు సార్. ఎందుకంటే పై ఆఫీసర్కే చెప్పండి. ఆ విధంగా ఎప్పుడైనా మీకు జరిగాయా? పక్క రాష్ట్ర పోలీసులు మీరు ఎదురుపడ్డారా? పక్క రాష్ట్ర పోలీసు అట్లా గ్రహాన్స్ ఎప్పుడు జరగలేదు సార్. ఎందుకంటే మేము పక్కగా వాళ్ళకి చెప్పేసి వెళ్తాం. ఇంకా మన డిస్టిక్లలో అయితే స్పెషల్ పార్టీస్ ఉంటాయి, వాళ్ళు మాకు ఎదురైన సందర్భాలు ఉన్నాయి. అవునా? అవును సార్. అటువంటి సంఘటన చెప్పండి, అది మాకు వరంగల్లో జరిగింది సార్. అది మేము చూస్తున్నాం, వాళ్ళు కూడా వాళ్ళకి ఒక ఏరియా ఇస్తారు. ఆ ఏరియా దాటి వాళ్ళు మా ఏరియాలోకి రావడం జరిగింది. ఎందుకంటే వాళ్ళకు ఆ టైంలో అక్కడ వాటర్ దొరకలేదు.
మేము మూమెంట్ చేస్తున్నప్పుడు మా ఏరియాలో వాటర్ ఉన్నది, మా ఏరియాలో వాటర్ ఉందని వాళ్ళు వాటర్ దగ్గర రావడం జరుగుతూ ఉంది. మూమెంట్లో ఉన్నారు, మేము మూమెంట్లో ఉన్నాం. అప్పుడు మేము పొజిషన్ తీసుకున్నాము. కాకపోతే అప్పుడు గమనించాము ఆ డ్రెస్సు, వాళ్ళ నడక తీరు, తర్వాత వాళ్ళు పెట్టుకొని రావడం, మనుషుల్ని గమనించిన తర్వాత మనం అక్కడ ఆగడం జరిగింది. అయ్యో, ఒకవేళ బై మిస్టేక్ అయితే చాలామంది క్యాజువాలిటీ అయ్యేవారు. అవునా? ఎస్ సార్. సార్ ట్రైనింగ్ గురించి ఇంకా చెప్పండి సార్. గ్రేహౌండ్స్ ట్రైనింగ్ ఎలా జరుగుతుంటుంది? ఒకవేళ అక్కడ క్యాజువాలిటీస్ అయితే వాళ్ళకి ఏ విధంగా కుటుంబాలను ఆదుకుంటారు? మా దాంట్లోనే సార్, మేము ట్రైనింగ్ చేస్తున్నప్పుడే మా వాడికి ఒకటి కాల్ ఫ్రాక్చర్ అయింది. వాడికి కాల్ ఫ్రాక్చర్ అయినప్పుడు అతనికి మొత్తం ట్రీట్మెంట్ చేయించడం, దగ్గరుండి గ్రేహౌండ్స్లో వాళ్ళకి మొరల్ అప్ చేయడం, తర్వాత అతన్ని అవేంట్గా అక్కడి నుంచి పంపించడం కాకుండా కొందనాళ్ళు అక్కడ పెట్టుకొని అతనికి మొత్తం క్యూర్ అయ్యేంత వరకు కూడా పై ఆఫీసర్స్ దగ్గరుండి ట్రీట్మెంట్ చేయించి అతను ఓకే ఫిట్ ఉన్నాను అన్నప్పుడు మాత్రమే అతనికి డ్యూటీలోకి తీసుకోవడం జరుగుతుంది. అంతవరకు అతనికి కావాల్సినవన్నీ ఏర్పాటు చేస్తారు. ఆ చేయడం వల్ల ఏమవుతుంది సార్, మిగతా వాళ్ళు చూస్తూ ఉంటారు, మిగతా ఫోర్స్ చూస్తూ ఉంటుంది, ఆ ఎఫెక్ట్ పడుతుంది. వాడికి ఆ విధంగా వదిలేస్తే మిగతా ఫోర్స్ మనం వర్క్ చేయలేము. కాబట్టి వాళ్ళు దాన్ని చాలా ఛాలెంజ్గా తీసుకొని చేస్తారు సార్. అచ్చా సార్, గ్రేహౌండ్స్లో ఒక ఏజ్ దాటింది అనుకోండి సార్, యంగెస్టర్ కాకుండా కొంచెం సీనియర్ పెరుగుతున్నప్పుడు వాళ్ళని అక్కడే ఉంచుతారా, లేదంటే ఏఆర్కి పంపించడం, లాండాడికి పంపిస్తుంటారు? లేదు సార్, కొత్త బ్యాచ్ సెలెక్ట్ అయినప్పుడంతా కొత్త బ్యాచ్ని తీసుకుంటారు. పాత వాళ్ళని ఎక్స్పీరియన్స్ వాళ్ళు పెట్టుకుని మిగతా వాళ్ళకు పంపించేస్తూ ఉంటారు సార్. ఎప్పుడు కూడా జరుగుతూ ఉంటుంది. 2 years 3 years డిప్యుటేషన్ అక్కడ అంతే మామూలుగా. 3 years తర్వాత వేరే వాళ్ళని తీసుకుంటుంటారు. సార్, మొత్తం మీ 13 సంవత్సరాల సర్వీస్ చాలా ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లు ఉన్నాయి. మీరు చెప్పలేకపోతున్నారు కానీ మర్చిపోతున్నారు, లేదంటే చెప్పడానికి ఇష్టం లేదు, గుర్తులే. ఓకే, కానీ మీరు త్రుట్లో తప్పించుకున్న ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ ఉందో, అటువైపు నుంచి ప్రాణ నష్టం జరిగి ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లు? ఉంది సార్. ఒకసారి ఏం చేసినట్టే మేము ఎల్యూపీ వేసుకొని కూర్చొని ఉన్నాము ఒక చోట. ఇక్కడండి? అది కూడా ఇక్కడ సార్, నిజామాబాద్లో ఓపెన్ టేక్ ప్లాంట్స్ ఉన్నాయి ఇక్కడ. మేము అప్పుడే మూవ్మెంట్ చేసుకొచ్చి ఏదైనా తిందాం, వంట చేసుకుందాం అన్న ఉద్దేశంలో ప్రిపేర్ చేస్తున్నాము. అప్పుడే మా వాళ్ళకి పోస్టింగ్లు ఇచ్చుకొని చుట్టూ ఎక్కడెక్కడ ఉండాలి, ఎట్లా కట్ ఆఫ్ పెట్టుకోవాలి అబ్జర్వ్ చేసి పెట్టుకొని అప్పుడే కూర్చుంటాం. అప్పుడే మా మీద ఫైర్ చేశారు వాళ్ళు. ఆ టైంలో త్రుటిలో మాకు మా హెడ్ కానిస్టేబుల్కి ప్రమాదం తప్పింది సార్. అప్పుడే అక్కడ పక్కన అతని చెట్టుకి మాత్రమే ఫైర్ చేయగలిగారు వాళ్ళు. అంటే వాళ్ళకు ఏమీ లేక సరిగా వాళ్ళు ట్రైనింగ్ ఉండదు కాబట్టి ఆ టైంలో మళ్ళీ మేము మూవ్మెంట్ చేసి వాళ్ళని క్యాచ్ చేయడం జరుగుతుంది సార్. అచ్చా, అంటే ఇంకొక క్వశ్చన్ వస్తుంటుందండి. గ్రేహౌండ్స్ దళాలు ఎన్కౌంటర్ చేసిన తర్వాత, లేదు కానీ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ అయిన తర్వాత బడాఖానా చేస్తారనేది అటువంటిది ఏముండదు సార్. అసలు బడాఖానా ఎప్పుడు అవుతుంటుంది? బడాఖానా వాళ్ళు ఇయర్లీ ఒకసారి ఫంక్షన్స్ ఉంటుంది, యాన్యువల్ ఫంక్షన్ చేస్తారు సార్. అప్పుడు స్పోర్ట్స్ మీట్స్, తర్వాత ఏ పార్టీ బాగా వర్క్ చేసింది వాళ్ళకి సన్మానించడం జరుగుతూ ఉంటుంది. ఫారెస్ట్లో బడాఖానాలు ఉండవు. ఫారెస్ట్లో బడాఖానా అసలు ఉండదు సార్. మన హెడ్ క్వార్టర్లోనే మనం ఏం చేస్తామంటే సార్, ఇయర్లీ ఫంక్షన్స్ జరుగుతాయి. అప్పుడు తర్వాత సీనియర్ ఆఫీసర్స్ ఎవరైనా మన బయట నుంచి వచ్చి మన గ్రేహౌండ్స్ని మెచ్చుకుంటారు, బాగా మూవ్మెంట్ చేసే, బాగా కంట్రోల్ చేయగలిగారు అని వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళతో పాటు ఫంక్షన్స్ వచ్చారు. సార్, మీరు ఏపీ గ్రేహౌండ్స్లో పనిచేసిన టైంలో పక్క రాష్ట్ర పోలీసులు కూడా గ్రేహౌండ్స్లో ట్రైనింగ్ తీసుకున్నారు. ఆ విధంగా ఏ రాష్ట్ర పోలీసులకైనా మీరు ట్రైనింగ్ ఇచ్చారా? నేను ట్రైనింగ్లో పనిచేయలేదు సార్, తక్కువ కాలం పనిచేస్తాను. ఒక 3 నెలలు మాత్రమే పనిచేయడం జరిగింది. మిగతా వాళ్ళంతా ఛత్తీస్గఢ్ నుంచి, తర్వాత వేరే బీహార్ నుంచి, చాలా రాష్ట్రాల నుంచి మన గ్రేహౌండ్స్లో నెంబర్ ట్రైనింగ్ తీసుకోవడానికి వస్తారు సార్. వాళ్ళు వచ్చేప్పుడు వాళ్ళతో మాట్లాడడం తప్ప మేము ట్రైనింగ్లో పనిచేయలేదు సార్. గ్రేహౌండ్స్లో 13 సంవత్సరాలు చేసిన తర్వాత మీరు ఇక్కడ మళ్ళీ ఏఆర్కి వచ్చారా? ఎస్ సార్. అక్కడ ఎక్కడ పోస్టింగ్ వచ్చింది? నేను గ్రేహౌండ్స్ నుంచి అప్పుడు నాకు బాగా మూవ్మెంట్ చేయడం వల్ల అల్సర్ వచ్చింది సార్. అక్కడ అల్సర్ వచ్చింది నాకు. దాంతో నాకు కడుపు నొప్పి బాగా వస్తున్నప్పుడు నేను అక్కడ నుంచి లెటర్ పెట్టుకున్నాను. ఇక నేను కొద్దిగా డ్రాప్ అవుదాం అన్న ఉద్దేశంతో వచ్చాను. బయటకు వస్తుంటే అప్పుడే పోలీస్ అకాడమీకి వెళ్ళి నేను కలవడం జరిగింది. సార్, ఇక్కడ ట్రైనింగ్ సెంటర్లో ఉంటాను, ఒక చోట ఉంటాము, ఒక చోట బాగుంటుందన్న ఉద్దేశంతో అప్పుడు నేను ట్రైనింగ్ అకాడమీకి వెళ్ళి ఇంటర్వ్యూ ఇచ్చాను సార్. నేను నా ఫిజికల్ ఫిట్నెస్ అది చూసి సార్ వాళ్ళు నన్ను అక్కడ తీసుకోవడం జరిగింది. అంటే అక్కడ ఏం చేశారు మీ వర్క్? అక్కడ ఇప్పుడు కొత్తగా రిక్రూట్ అయిన ఎస్ఐలకి ట్రైనింగ్ ఇవ్వడం సార్ పోలీస్ అకాడమీలో. అక్కడ నేను డ్రిల్ ఇన్స్ట్రక్టర్గా ఉన్నాను సార్. అవుట్డోర్. మీ చేతుల మీద ఎన్ని బ్యాచ్లు వచ్చి ఉంటాయి? నా నేను దాదాపుగా అకాడమీలో 12 సంవత్సరాలు కంటిన్యూగా చేశాను సార్. అక్కడ నా చేతిలో ఒక 12 బ్యాచ్ల దాకా వచ్చాయి సార్. మన డైరెక్టర్ డిఎస్పీలు వచ్చారు సార్, మన ఎస్ఐలు వచ్చారు, వాళ్ళందరికీ నేను ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది సార్. అకాడమీ తర్వాత ఎక్కడికి వచ్చారు? అకాడమీ తర్వాత నేను ఐఎస్డబ్ల్యూ వెళ్ళాను సార్, మళ్ళీ ఏపీలో. ఐఎస్డబ్ల్యూ చేశాను సార్ 2 years. ఎవరి దగ్గర చేశారండి?
నేను ఐఎస్డబ్ల్యూ వచ్చేసి చంద్రబాబు నాయుడు దగ్గర ఉన్నాను సార్, అక్కడ సెక్యూరిటీ వింగ్లో ఉండి ఆయన మూమెంట్స్ అన్ని చూసేవాళ్ళం. అచ్చా, అక్కడ ట్రైనింగ్ ఏ విధంగా ఉంటుంది మీకు? ఆ డ్యూటీస్ ఎలాగ ఉంటాయి ఐఎస్డబ్ల్యూలో? మన గ్రహాలతో పోల్చుకుంటే ఏది మనకు చాలా చిన్నగా అనిపిస్తాయి సార్. గ్రహాలతో డ్యూటీ చేసిన వాడికి పోలీస్ డ్యూటీస్ అన్నీ కూడా అసలు ఏ డ్యూటీలా ఇవి అనిపిస్తాయి మనకు నిజంగా కూడా. ఎందుకంటే అక్కడ ఎట్లా జీవించాలో తెలిసి చెప్తారు వాళ్ళు గ్రహాస్లో. మనం ఎక్కడ ఏ ప్రపంచంలో ఎక్కడ పడేసినా మనం బతికి బయటికి రాగలం అనే ఉద్దేశం గ్రహాస్తో ట్రైనింగ్లో వస్తుంది సార్. దాని ద్వారా ఈ పోలీస్ అకాడమీ అయితేనేమి, ఐఎస్డబ్ల్యూ అయితే డ్యూటీలు చాలా చిన్నగా అనిపించాయి. అరే దీనికి ఇంత రిస్క్, చిన్న రిస్క్ ఇంత రిస్క్ అంటున్నారు వీళ్ళు, ఆ రిస్క్ పోలిస్తే ఇదేముంది అనిపిస్తుంది. అందుకని చాలా ఈజీగా డ్యూటీ చేయగలిగాను సార్. అచ్చా, అక్కడ 2 years చేసిన తర్వాత మీరు తెలంగాణకి వచ్చారా? అక్కడ 2 years చేసిన తర్వాత మన తెలంగాణకి వచ్చాడు. 2017లో మళ్ళీ ఇక్కడికి రావడం జరిగింది సార్. 2017 నుంచి ఎక్కడ ఉన్నారు? 2017లో మళ్ళీ నాకు పోలీస్ అకాడమీ ఇచ్చారు సార్ పోస్టింగ్. అప్పుడు అనురాగ్ శర్మ సార్ ఉన్నారు సార్, వెళ్ళి కలిస్తే నువ్వు అకాడమీ చేసావు కదా, అకాడమీకి వెళ్ళి నెక్స్ట్ బ్యాచ్ కూడా అని చెప్పేసి అక్కడ మళ్ళీ నేను ట్రైనింగ్ సెంటర్కి వెళ్ళాను సార్. ఓకే, దాని తర్వాత మళ్ళీ నాకు ప్రమోషన్ వచ్చింది సార్ అడిషనల్ డీసీపీగా. వచ్చిన తర్వాత నాకు ఇక్కడ రాచకొండ ఇచ్చారు సార్. అచ్చా, ఏ సంవత్సరం నుంచి ఉన్నారండి ఇక్కడ? నేను 2019లో వచ్చాను సార్ ఇక్కడికి. 19 నుంచి ఇక్కడ? అవును సార్, రాచకొండ. ఇక్కడ మీ డ్యూటీస్ ఏమంటాయి? ఇక్కడ డ్యూటీస్ ఎందుకంటే సార్ నేను మాటకు వేయాలే కానీ బయట ఏఆర్ డ్యూటీ ఎప్పుడు చేయలేదు, ఇదే ఫస్ట్ టైం నేను చేయడం. ఇక్కడ ఏఆర్కి సంబంధించిన డ్యూటీస్ ఈ రాచకొండకు వచ్చిన తర్వాత నేను చేయడం అనమాట. చాలా డిఫరెంట్గా ఉంది. ఆఫీసర్స్ దగ్గర మనం చేసే కొద్దీ మనకు మంచి పేరు వస్తుంది సార్. చాలా నేను గ్రహాన్స్లో కష్టపడి వచ్చాం కాబట్టి ఇక్కడ నీతి నిజాయితీగా, తర్వాత ప్రతి ఒక్కరికి ప్రాబ్లమ్స్ ఏమున్నాయి, అందుకే నేను వచ్చిన తర్వాత ఇక్కడ చాలా ట్రైనింగ్స్ మొదలుపెట్టాం సార్. ఇక్కడ స్పెషల్ పార్టీ ట్రైనింగ్స్ అయితేనేమి, జనరల్గా డ్యూటీ చేసే వాళ్ళకి అయితేనేమి, వాళ్ళకి ఫస్ట్ ఎయిడ్ ఎలా చేసుకోవాలి, క్రోమోగా ట్రైనింగ్స్ అయితేనేవి, తర్వాత మా ఆపరేషన్ ట్రైనింగ్స్ అయితేవి, అవన్నీ కూడా మా బ్యాచ్గా చేసి ఇస్తున్నాం. ఇప్పుడు ఇక్కడున్న ఈ రాచకొండ దీంట్లో కొత్త ట్రైనింగ్ కనిపిస్తున్నాయండి సార్. మాబ్ని ఎలా కంట్రోల్ చేయాలి, ఎస్ సార్, అటువంటి ట్రైనింగ్స్ చెప్తున్నట్టున్నారు, వాటి గురించి చెప్పండి. ఎస్ సార్, ఎందుకంటే మాకు కొత్తగా బ్యాచ్ 2020 బ్యాచ్ చాలా పెద్ద బ్యాచ్, 500 మంది దాకా వాళ్ళకి రిపోర్ట్ చేయడం జరిగింది సార్. వాళ్ళు కొత్తగా వచ్చారు, అది ఆ టైంలో కరోనా వల్ల వాళ్ళు కూడా ట్రైనింగ్ సరిగా ఇవ్వలేకపోయారు. ఎందుకంటే ఆ టైంలో వాళ్ళకు మ్యాన్ టు మ్యాన్ ఇవ్వడం అంటే చాలా కష్టం. అందుకని అది అయిపోయిన తర్వాత ఇక్కడ మేము ట్రైనింగ్ వాళ్ళకి స్టార్ట్ చేసాం సార్. ఎందుకంటే వీళ్ళు కొన్ని ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నారు. బయట ఏదైనా ధర్నా ఉన్నప్పుడు వెళ్ళి వాళ్ళని ఎట్లా కంట్రోల్ చేయాలో రావటం లేదు. దాన్ని మా సిపి గారు ఐడెంటిఫై చేసి వీళ్ళ దీని ద్వారా మనం కొద్దిగా బ్యాచ్లు చేసి ఇద్దాము అనే ఉద్దేశంతో వాళ్ళకి మాప్ ఆపరేషన్ మీద, ఆ తర్వాత మాప్ కంట్రోల్ మీద, తర్వాత లిఫ్టింగ్ అంటే ఒక ధర్నా చేస్తున్నప్పుడు వాళ్ళు ఎట్లా లిఫ్ట్ చేయాలి, అక్కడి నుంచి వాళ్ళు ఎట్లా తరలించాలి, దాని మీద ఆ టాక్టిక్స్ ఇస్తున్నాం సార్. అలాగే మా బ్యాచెస్ని ఇక ఆర్ఏఎఫ్ ట్రైనింగ్ సెంటర్, సిఆర్పిఎఫ్ వాళ్ళు కూడా హకీంపేటలో కూడా ఒక బ్యాచ్ పంపిస్తున్నాం సార్. అలాగే మొన్న డిజాస్టర్ మేనేజ్మెంట్ వచ్చింది, దానికి కూడా సంబంధించి కూడా మా టీంని డిజాస్టర్ మేనేజ్మెంట్లో కూడా ట్రైనింగ్ ఇప్పించడం జరిగింది. అలా బ్యాచ్లు చేసాం సార్, చాలా బ్యాచ్లు చేసి రకరకాలు చూస్తున్నప్పుడు మీరు గ్రౌండ్లో చూశారు, 4 రకాల ట్రైనింగ్ జరుగుతున్నాయి. ఒకటేమో ఫస్ట్ ఎయిడ్ జరుగుతుంది, ఒకటేమో గార్డ్స్ ఎస్కార్ట్ జరుగుతుంది, ఒకటేమో టాక్టికల్ కోర్స్ జరుగుతుంది, ఇంకోటేమో ఐ టెస్ట్ కూడా చేస్తున్నాం సార్. అట్లా సార్ ఫైనల్గా ఇప్పుడు డిపార్ట్మెంట్లో వచ్చే వాళ్ళకి లా అండ్ ఆర్డర్కి సివిల్గా వెళ్ళమంటారా, ఏఆర్లోకి వెళ్ళమంటారా? అంటే ఎవరైనా సరే కోరుకునేది ఫస్ట్ ఛాన్స్ లా అండ్ ఆర్డర్ కోరుకుంటారు, దాని తర్వాత నెక్స్ట్ రావాల్సింది ఏఆర్కే సార్. ఎందుకంటే ఒకవేళ ఏఆర్లో వచ్చిన వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటండి? ఏఆర్కి ఇచ్చిన వాళ్ళకి సార్ ఇక్కడ మనతో కలిసి ఉంటారు సార్, చాలామంది ఉంటారు. వాళ్ళని మనం ముందు తీసుకెళ్తే ఏఆర్కి మంచి పేరు వస్తుంది. ఏఆర్ చేసిన డ్యూటీలో ఎవరు చేయలేరు సార్. మనం అనుకుంటాం ఏఆర్ అని, కానీ ఏఆర్కి ఉన్న రెస్పెక్ట్ ఎక్కడ లేదు. మనం మంచిగా పనిచేసుకుంటే వాళ్ళు దేవుళ్ళలాగా చూసుకుంటారు, మన మంచితనాన్ని వాళ్ళకు ఉపయోగపడుతుంది. కానీ ప్రజలతో సంబంధాలు ఉండవు కదండి మీకు? మనకి ప్రజలతో సంబంధాలు అవసరం లేదు సార్. డ్యూటీ పరంగా మనం సపోర్ట్ చేస్తున్నాం, అలాగే వాళ్ళకి పరోక్షంగా మనం సేవలు అందిస్తున్నాం సార్. ఎందుకంటే మేము ఇక్కడ మా ఏఆర్ తరఫున ప్రతి సంవత్సరం కూడా రాచకొండ నుంచి మా సిపి గారు ఆధ్వర్యంలో రెడ్ క్రాస్ సొసైటీకి 1000 మందికి పైగా మేము బ్లడ్ డొనేట్ చేస్తున్నాం. ఎక్కడైనా యాక్సిడెంట్లు అయితే మా వాళ్ళు ఫస్ట్ ఎయిడ్ చేస్తున్నారు. చాలామంది ప్రాణాలు కాపాడడం కూడా జరిగింది సార్ మా వాళ్ళు. అలాగే మా ట్రైనింగ్ బ్యాచ్లు కూడా ఈ సరూనగర్ ట్యాంక్లో పడిపోయిన వాళ్ళని కాపాడడం కూడా చేస్తున్నారు. దాని ద్వారా మా సిపి గారు మాకు చాలా అప్రిషియేట్ చేస్తున్నారు, మంచి డ్యూటీలు తీసుకుంటారు సార్. పోలీస్ డిపార్ట్మెంట్ రండి, వచ్చిన వాళ్ళు లా అండ్ ఆర్డర్ మాత్రమే కాదు ఏఆర్లో కూడా రావచ్చు అంటున్నారు షబీర్ గారు.
ఆయనకున్న అనుభవంలో గ్రేహౌండ్స్లో మంచి ట్రైనింగ్ తీసుకొని ప్రజెంట్ ఏడీసీపీగా పనిచేస్తున్నారు. డిపార్ట్మెంట్కి వచ్చిన వాళ్ళు లా అండ్ ఆర్డర్ రాలేదు కదా అని బాధపడద్దు, ఇది కూడా ప్రజలకు పరోక్షంగా సేవ చేస్తారు. లా అండ్ ఆర్డర్ ఏఆర్ కలిపితేనే పోలీస్ డిపార్ట్మెంట్ ముందుకు వెళ్తుందంటూ షబ్బీర్ గారు సూచిస్తున్నారు. ఇక్కడ మరొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే కరప్షన్ లేకుండా పనిచేయడానికి ఈ ఏఆర్ అనేది చాలా ముందుకు కనిపిస్తుంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రండి, కానీ లా అండ్ ఆర్డర్ రాలేదని బాధపడకుండా ఏఆర్ లేకుండా డ్యూటీలో జాయిన్ అవ్వండి. ఇది ఈ వారం షబ్బీర్ గారితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరొక ఇష్టం మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. Please subscribe. ఐ డ్రీమ్స్. For more videos, సబ్స్క్రైబ్ I dream. Please subscribe for more videos. I dream. I dream. For more videos, Subscribe, I dream. Please subscribe. సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ఛానల్. Do subscribe. I dream. ఐ డ్రీమ్ ఛానల్ని డూ వాచ్ ఐ డ్రీమ్.